అరే ఏంద్రా ఈశాన్ కిషన్ తమ్ముడు అట్లా అవుట్ అయిపోయావు. అరే అన్న నేనేం చేయనన్నా, ఆడు రబాడాగాడు బాల్ వేసాడు, అదేమో ఫాస్ట్గా స్పీడ్గా వచ్చేసి తగ్గిపోయింది, వెళ్ళి క్యాచ్ పడింది. నువ్వేం కంగారు పడతావు రోహిత్ అన్న, నేను ఉన్నాను కదా, తెలుసు కదా నా గురించి, మిస్టర్ 360 నెంబర్ 120 బ్యాటర్. తెలుసు స్కై తమ్ముడు నువ్వు ఉన్నావని. కానీ నువ్వేం చేస్తున్నావు, ఫస్ట్ మ్యాచ్ డక్ కొట్టి తర్వాత 50 కొట్టావు, తర్వాత డక్కు మళ్ళీ అలా చూసుకున్నా ఈ మ్యాచ్లో మనం నువ్వు 50 కొట్టాలి, మనం మంచి ఈ మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే ఈ 2 పాయింట్స్ చాలా ముఖ్యం మనం తర్వాతకి గేమ్ ముందులోకి వెళ్ళే కొద్దీ. ఇది ఓకే రోహిత్ భాయ్, నేను చూసుకుంటాను. కానీ ఆ కుంఫు పాండ్యా ఉన్నాడు, ఎందుకో ఏటో తెలియదు, వాడు సరిగా ఆడట్లేదు, భారం అంతా మన మీద పడుతుంది. ఏంటో రోహిత్ భాయ్. హలో ఏంది స్కై, నా మీద పడ్డారు, మీరు బాగానే ఉన్నారు, చివరికి నా మీదకి వచ్చారు ఏంది? నేనేంటో తెలుసుగా, కుంఫు పాండ్యా. మీలాగా నాకు 50లో సెంచరీలు కొట్టడం నా వల్ల కాదు. వచ్చామా 10 బాళ్ళు ఆడామా 30-40 కొట్టామా వెళ్ళామా, దట్ ఈజ్ కుంఫు పాండ్యా. కుంఫు ఒకప్పుడు అబ్బా, ఇప్పుడు ఏం లేదు, అంతా సెల్ఫిష్ అయిపోయావు. ఎక్కడ ఎవరు క్రెడిట్ కొట్టేస్తారేమో అని భయపడుతున్నావు. నీ వల్లనే ఫస్ట్ మ్యాచ్ గుజరాత్తో పోగొట్టావు, తర్వాత మొన్నేమో సిఎస్కేతో 20 రన్స్ 30 రన్స్ కొట్టడానికి అల్లాడిపోయి ఈ మ్యాచ్ ఓడగొట్టావు. ఎందుకు నువ్వు ఇలాగైతే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కాదు కదా, ఇంకా పాయింట్స్ టేబుల్ కింద స్థానాన్ని తీసుకెళ్తావు. లాస్ట్ సీజన్ నాకు ఎటువంటి బౌలింగ్ లేకపోయినా, బుమ్రా లాంటి గన్ బౌలర్ లేకపోయినా నేను ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్ళాను. అయినా మేనేజ్మెంట్ నన్ను తప్పించింది. ఏందో బాయ్, నువ్వు అంబానీతో కలిసి, ఆకాష్ అంబానీతో మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, మీరిద్దరు కలిసి నన్ను తీసేసారు. చూద్దాం ముంబైకి సగం సపోర్ట్ ఎవరైనా చేస్తున్నారంటే అది నా వల్లనే, అదైనా అర్థం చేసుకోండి మీరు. సూపర్ తిలక్ తమ్ముడు, తెలుగుడు పవర్ ఏంటో చూపించావు. థ్యాంక్ యూ రోహిత్ భాయ్. నేను హర్షల్ పటేల్ బౌలింగ్లో కొట్టిన సిక్సర్కి టీమ్ డేవిడ్ సెల్యూట్ కొట్టేసింది, అదైతే సూపర్ అనిపించింది అన్న. సూపర్ తమ్ముడు, కీప్ గోయింగ్. నువ్వు ఇలాగే ఆడుతూ మన తెలుగులో గౌరవాన్ని పెంచాలి. ప్రభు సిమ్రన్ బ్రో, సూపర్ బ్రో. నువ్వు కనుక క్యాచ్ పట్టకపోతే స్కై మనకి పైన ఉన్న స్కైలో ఉన్న స్టార్స్ని చూపించేవాడు. సూపర్ హర్షల్ పటేల్ బ్రో, 4 ఓవర్లు వేసావు, 3 వికెట్లు తీసావు. పెద్ద చేపలైన హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రమేష్ షెఫర్డ్ లాంటి పెద్ద చేపలని మంచి గేలం వేసావు స్లో బాల్తో, వెరీ గుడ్. థ్యాంక్ యూ శామ్. సరిగ్గా బౌలింగ్ చేయకపోతే ప్రీతి మేడం చింతిస్తుంది, అందుకే నా స్లో బాల్తో వాళ్ళని సైలెంట్ చేసేసారు. చూసావా కరణ్, నాకు పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తే వికెట్స్ ఇలా తీస్తాను. మరి నేను సరదాకి వికెట్స్ తీసేవాడిని, మరి అలాంటిది నాకు మరి పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తే ఎలా ఉండదో తెలుసుగా. ఏంది బుమ్రా బ్రో, ఆడక ఫస్ట్ మ్యాచ్ ఆడితే ఇలా వికెట్లు గాల్లో లేపావు. ఏంది కరణ్ బ్రో, ఇది ప్రతిసారి నేను అశుతోష్ శర్మ ఆడాల్సి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు టాప్ ఆఫ్ ది ఆర్డరు? ఇలా అయితే కష్టం, మనం మ్యాచ్లు గెలవలేము. మరి మీరే చూసుకోవాలి ఆఫ్ ది ఆర్డర్. శశాంక్ బ్రో, లాస్ట్ వరకు వెళ్ళాం కానీ లాస్ట్లో గెలవలేకపోయాం శశాంక్ బ్రో, సారీ బ్రో. ఊరుకోవేషు, ఓడితే ఊడాం కానీ నువ్వు మాత్రం ఏమన్నా నువ్వే చెమటలు పట్టించి నువ్వు హార్దిక్ పాండ్యాకి, అది చాలు మనకి. ఏం కాదు, నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం, మళ్ళీ మన గ్రౌండ్లోనే కదా మ్యాచ్, జీటీతో గెలుద్దాం, ఏం కాదు, పర్లేదు. ఏందయ్యా హార్దిక్ ఇది, ఏం కెప్టెన్సీ అయ్యాని ఇది, నాకు ఎందుకు తీసుకున్నావు నువ్వు? 1 ఓవర్ 2 ఓవర్లు అన్న బౌలింగ్ ఇచ్చావు, అసలు ఈ మ్యాచ్లో ఎందుకు తీసుకున్నావు? నేను చూస్తున్నా నాకు డైలాగ్ గుర్తొస్తున్నాయా, ఏం లేదు, అంత డొల్ల ఇదంతా. ఏమైంది రోహిత్ భాయ్, మొత్తానికి గెలిచామా లేదా, అది మ్యాటరు. గెలిచలేవా, ఏదో దేవుడి దగ్గర లక్కీగా. ఇకనైనా నీ బ్యాటింగ్ బౌలింగ్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయి, కెప్టెన్సీ మీద ముఖ్యంగా. నువ్వు ఇలాగే చేస్తే మనం మ్యాచ్లు గెలవలేము, ఇంకా. Like, comment, and subscribe.